ఫోటోస్ పని జరుగుతున్నప్పుడు ఫోటో సెల్ ఫోన్లో చూపించడం జరిగింది. మనకు వర్క్ ఫైల్లో కానీ ఎంబీలో కానీ ఏం ఫోటోలో కూడా నిర్వహించలేదు సార్. కూలీలు మాత్రం పని చేయడం జరిగిందని తెలపడం జరిగింది సార్. చేయడం జరిగిందని తెలపడం జరిగింది కానీ మస్టర్లో మాత్రం సంతకాలు అనేవి లేదు సార్. ముప్పై ఆరు సార్. మూడు టాస్క్లలో తేడా రావడం జరిగింది సార్. స్టీల్కి సంబంధించింది మనకు పదమూడు వయసు సార్. ఈ గ్రామం నందు వివిధ వర్క్ ఐడీల్లో 41 మంది హక్కుదారులు 100 రోజులు 108 రోజులు పనిచేసినట్లు మస్టర్లు హాజరులు సంతకాలు ఉన్నాయి. కానీ 100 రోజులు పూర్తి కావడం వలన 26,036 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 సార్. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ అనేది మెటీరియల్కి ఉంది కానీ వేజ్కి పూర్తి స్థాయిలో లేదు సార్. అవెన్యూ ఇష్యూ నెంబర్ 25 సార్. అవెన్యూ ప్లాంటేషన్స్కు సంబంధించి 3 వర్క్ ఐడీలలో టీఏ గారు 370 మొక్కలు నాటినట్టుగా ఎంబుక్లో రికార్డు చేశారు సార్. కానీ తనిఖీ బృందం వారు లెక్కించగా 288 బ్రతుకున్నాయి సార్. 82 మొక్కలు చనిపోవడం జరిగింది. 27 సార్. చితగోపం అశ్వర్ధన్ అనే హక్కుదారు వాస్తవంగా 12 రోజులు పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఎంబుక్లో టీఏ గారు ఎంబుక్లో 4,176 మొక్కలు రికార్డు చేసి నాటినట్లు తెలపడం జరిగింది సార్. కానీ తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా 2,896 మొక్కలు బ్రతికున్నాయి. 1,280 మొక్కల నుంచి చనిపోవడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ సార్. 677 మొక్కలు నాటినట్లు ఎంబుక్లో రికార్డు చేశారు సార్. తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా 522 బ్రతికున్నాయి సార్. 155 నుంచి చనిపోవడం జరిగింది సార్. జరిగినట్లు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. గారి దివాస్ అనేది నిర్వహించాల్సి ఉండగా నిర్వహించట్లేదు. ఈ సిటిజన్ చార్ట్ బోర్డు ఉండాల్సి ఉండగా ఏర్పరచలేదు. ఉండగా ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు ఏర్పరిచారు. 16 పనులకి నేమ్ బోర్డు ఏర్పరచలేదు. బుక్స్ ఉండగా ఒకటే బుక్ అనేది ఇవ్వడం జరిగింది సార్ తనిఖీ బృందం వారికి. మెటీరియల్ వచ్చింది అందులో వాచిన వాటి మాత్రమే ఉంది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో.
2 పని పని ప్రదేశంలో డబుల్ బార్ సింగిల్ బార్స్ అనేవి ఫీల్డ్లో లేవు సార్. కోకో పోల్స్ కూడా లేవు సార్. గ్రామ సభలో రోజు పెట్టి ఫోటోలు చూపించడం జరిగింది సార్. గ్రాఫ్ట్కి సంబంధించి ట్రిప్ షీట్స్ అనేవి వాస్తవంగా పనిచేసినట్లు మాస్టర్ల హాజర్లు సంతకాలు కలవు, కానీ 100 రోజులు పూర్తి కావడం వల్ల 4 రోజులకు పేమెంట్ అయ్యి 2 రోజులకు నష్టపోవడం జరిగింది సార్. అవును సార్, 11 రోజులు. అవును సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, ప్లే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, 7 రిజిస్టర్స్ అనేటివి ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, 3 దశల ఫోటోలు నిర్వహించాల్సి ఉందా 2 దశల ఫోటోలు నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు లేవు సార్. ఈసీ గారి చెక్ మేజర్ అనేది మెటీరియల్కి ఉంది సార్, వేజ్కి మాత్రం పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఎంబుక్లో 12-13 కాలాట్లు రావట్లేదు. ఇష్యూ నెంబర్ 22 సార్, సర్వేయర్ రిజిస్టర్ ఉంది సార్. అవును. 23 ఇష్యూ సార్, అవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి 3 వర్క్ ఐడీలలో 1792 మొక్కలు నాటినట్టు రికార్డు చేశారు సార్. ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 1455 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 332 మొక్కలు అనేవి సార్ చనిపోవడం. బాగానే ఉన్నాయండి, అట్లా ఇది అయిపోయినా పోయినట్టండి. 476 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 124 మొక్కలు అనేవి చనిపోవడం. యాభై 55 మొక్కలు నాటినట్లు టీఏ గారు ఎంబుక్లో రికార్డ్ చేశారు సార్. ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించిన 36 మొక్కలు బ్రతుకున్నాయి. ట్రాక్టర్ల ద్వారా పొలాలకు తరలించుకోవడం జరిగిందని చెప్పారు సార్ ఎఫ్ఏ గారు. అయితే ఎంసీట్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ట్రిప్ షీట్, ఐబీ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. కొట్టువేతలు దిద్దుబాట్లు చేయడం జరిగింది సార్. ఆ పనిలో అనుగు దిలీప్ అను హక్కుదారు పనిచేయడం జరిగింది సార్. మాస్టర్లు హాజర్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఉండగా నిర్వహించడం లేదు. జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి సిటిజన్ చాట్ బోర్డు ఏర్పరచాల్సి ఉండగా ఏర్పరచలేదు సార్. సార్ మరి అంత 1.82 మీటర్స్ చెప్తున్న ఎటు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్లో అన్నీ మాడిపోయి ఉంటుంది.